ఒకడు అఖండ భారత్ను ఖండాలుగా నరుకుతా అంటాడు. మరొకడు జమ్మూ కాశ్మీర్ త్వరలోనే పాకిస్తాన్లో విలీనమవుతుంది అంటాడు. ఇంకొకడు ఢిల్లీని షేక్ చేసేస్తానంటాడు. రియాలిటీ ఏంటో తెలుసా? పాకిస్తానే ముక్కలు చెక్కలు కాబోతోంది. ఒకవైపు బలూచి ఫైటర్లు, మరోవైపు టీటీపీ తిరుగుబాటుదారులు, ఇంకోవైపు ఆఫ్ఘాన్ సైనికులు పాకిస్తాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఫలితంగా ఆ దేశం ఎప్పుడైనా మూడు ముక్కలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంతకు సొంత దేశంలో ఇన్ని దరిద్రాలు పెట్టుకుని భారత్ను టార్గెట్ చేయడం వెనుక పాకిస్తాన్ పాలకుల వ్యూహం ఏంటి? పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్, ఖైబర్ ప్రాంతాలు వేరయ్యే సమయం దగ్గర పడిందా? వాచ్ దిస్. పాకిస్తాన్ మూడు ముక్కలయ్యే సమయం వచ్చేసిందా? బలూచి తాలిబాన్ ఫైటర్ల ముందు మోకరిల్లక తప్పదా? ఉగ్రదేశానికి వరుస దాడులిస్తున్న సంకేతాలేంటి? कश्मीर को आजाद कराने का आपका यानी पाकिस्तान मरकजी मुस्लिम लीग का होगा, जिनकी तारीख गवाह है कुर्बानियों की भी, और इंशाअल्लाह अपने बुजुर्गों की वसीयतें भी याद हैं कि जिन्होंने कहा था कि हम इस अखंड भारत को खंड खंड कर देंगे, हम आगरा को आग लगाएंगे, हम दक्कन को दहकाएंगे, हम दिल्ली को दहलाएंगे, और इंशाअल्लाह हम अपने उन बुजुर्गों की वसीयतों पे आज भी कायम हैं. వీడి పేరు సయ్యద్ అబ్దుల్ రహమాన్ నఖ్వీ. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ లష్కర్-ఎ-తోయిబా టాప్ కమాండర్. ఆ సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్ కు అత్యంత సన్నిహితుడు. పాకిస్తాన్ ప్రతి ఏటా కశ్మీరీ సాలిడారిటీ డే పేరుతో డ్రామాలు చేస్తుంది. ఆ డ్రామాల లక్ష్యం కశ్మీరీలకు సంఘీభావం తెలపడం కాదు. కశ్మీరీలు పాకిస్తాన్ ఉగ్రవాదుల సంఘీభావం కోరుకోవడం లేదు కూడా. కేవలం ఇండియాపై విషం చిమ్మడమే కశ్మీర్ సాలిడారిటీ డే లక్ష్యం. ఇక వీడి వ్యాఖ్యల విషయానికొస్తే భారత్ను ముక్కలు ముక్కలుగా చేస్తాడట, ఆగ్రాకి నిప్పు పెడతాడట, దక్కన్ను మండిస్తాం, న్యూఢిల్లీని షేక్ చేస్తామని ప్రగల్భాలు పలికాడు. జమ్మూ కాశ్మీర్ కు స్వాతంత్ర్యం కల్పిస్తూనే ఢిల్లీ ఆగ్రాలపై దాడి చేస్తామంటూ నోటికొచ్చింది వాగేశాడు. ఈ ఉగ్రవాదే కాదు, స్వయంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా ఇవే పేలాడు. कश्मीरी हर रोज हम क्या चाहते आजादी के नारे लगाते हैं. ये भारत के झूठ की इबरतनाक शिकस्त है. कश्मीरी दुनिया को हर रोज सच्चाई का आईना दिखा रहे हैं. हर रोज ऐलान कर रहे हैं कि कश्मीर भारत का कभी हिस्सा था, न है और इंशाअल्लाह कभी नहीं होगा. बाबाए कौम हजरत कायद-ए-आज़म मोहम्मद अली जिन्ना ने कश्मीर को पाकिस्तान की शहर करार दिया. यही पाकिस्तान की खारजा पॉलिसी की बुनियाद है. ఉగ్రవాదులు పాకిస్తాన్ పాలకులు వేరువేరు కాదు, ఒకటే అనడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. పాక్ ఆక్రమిత కశ్మీర్ అసెంబ్లీలో నిలబడి కశ్మీర్ త్వరలోనే పాకిస్తాన్లో అంతర్భాగమవుతుందని రెచ్చిపోయాడు షరీఫ్. అక్కడితో ఆగకుండా అందుకోసం ఎంతకైనా తెగిస్తామంటూ హద్దులు మీరాడు. పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మొహమ్మద్ అలీ జిన్నా కశ్మీర్ను దేశానికి జీవనాడిగా అభివర్ణించారని, అదే తమ విదేశాంగ విధానానికి మూలమని నోటికొచ్చింది పేలాడు. తన ప్రసంగంలో షరీఫ్ బరితెగించి భారత బలగాల చేతిలో హతమైన హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వానీ, వేర్పాటువాద నేత సయ్యద్ అలీ గిలానీ వంటి ఉగ్రవాదులకు సంఘీభావం తెలిపాడు. మరోవైపు పాక్ సైనిక నాయకత్వం కూడా ఈ పిచ్చి కోతలకు గొంతు కలిపింది. సరిహద్దులోని ఫార్వర్డ్ పోస్టులను సందర్శించిన మునీర్, భారత్ ఏదైనా దురాక్రమణకు పాల్పడితే మెరుపు వేగంతో తగిన రీతిలో ప్రతీకారం తీర్చుకుంటామని, సైన్యం మొత్తం కశ్మీర్ల వెంటే ఉందని హద్దు మీరాడు. ఇప్పుడు రియాలిటీకి వద్దాం. జమ్మూ కాశ్మీర్పై పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేరుతున్న పాకిస్తాన్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఇది రియాలిటీ. ముప్పేట దాడులతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. భారత్లో రక్తపాతం సృష్టించడానికి ఉగ్రవాదులతో ఆత్మాహుతి దాడులు చేయించిన పాకిస్తాన్లో ఇప్పుడు తిరుగుబాటుదారులు అవే చేస్తున్నారు. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా వంటి రాష్ట్రాల్లో వేర్పాటువాదం తీవ్రంగా పెరిగింది. ఆ ప్రభావం రాజధాని ఇస్లామాబాద్లో కనిపిస్తోంది. మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 30 మందికి పైగా మరణించారు. సుమారు 170 మంది గాయపడ్డారు. ఇస్లామాబాద్లోని తర్లాయిలో ఖదీజతుల్ కుబ్రా అనే షియా మసీదు ఒకటి ఉంది. పోలీసులు, పలువురు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం శుక్రవారం ప్రార్థనలు జరుగుతుండగా ఆ మసీదు వద్దకు ఓ ఆత్మాహుతి బాంబర్ వచ్చాడు. అతన్ని గేటు దగ్గరే భద్రతా సిబ్బంది ఆపగా తనను తాను పేల్చేసుకున్నాడు. ఆ పేలుడు తీవ్రతకు పలువురి అవయవాలు తెగిపడ్డాయి. మృతదేహాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. పోలీసులు, ఇతర సిబ్బంది అక్కడికి చేరుకుని గాయపడ్డ వారిని ఆస్పత్రులకు తరలించారు. ఈ దాడికి భారత్ను నిందించే ప్రయత్నం చేసింది పాకిస్తాన్. భారత్, ఆఫ్ఘనిస్తాన్ల ప్రమేయం ఉందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ నిరాధార ఆరోపణలు చేశాడు.
చేశాడు. దానికి భారత్ కూడా దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది. నీ పాపాలే నిన్ను వెంటాడుతున్నాయని స్పష్టం చేసింది. మరోవైపు ఈ దాడిలో తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ ప్రమేయం ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆత్మాహుతి బాంబర్ విదేశీయుడని పాక్ పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అతడికి తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్తో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నాయి. అయితే ఈ దాడిలో తమ ప్రమేయం లేదని టీడీపీ స్పష్టం చేసింది. దీంతో అందరి చూపు బలూచి రెబెల్స్ పై పడింది. నిజమేంటంటే బలూచీలు ఇటీవలే పాకిస్తాన్ సైన్యాన్ని ఊచకొత్తుకోయడం స్టార్ట్ చేశారు. ముఖ్యంగా BLA ఫైటర్ల దెబ్బకు పాకిస్తాన్ సైన్యం బెంబేలెత్తిపోతోంది. ఆపరేషన్ రద్దుల్ ఫిత్నా 1 పేరుతో జరిపిన దాడుల్లో 200 మందికి పైగా బలూచి రెబెల్స్ ను అంతం చేశామని మునీర్ సైన్యం గొప్పగా చెబుతున్నా బలూచి రెబెల్స్ గెరిల్లా దాడుల దెబ్బకు బెంబేలెత్తిపోతోంది. జనవరి 30న బలూచీలు ఏకకాలంలో 12 జిల్లాల్లో దాడులు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. మహిళా ఆత్మాహుతి బాంబర్లను కూడా వాడడం వీరి దాడుల తీవ్రతను పెంచింది. బలూచీల ముందు తమ సైన్యం నిలవలేకపోతోందని పాక్ డిఫెన్స్ మినిస్టరే స్వయంగా కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేశాడు. ఇక ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఏం జరుగుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇది పాకిస్తాన్లో రియాలిటీ. ఓవైపు బలూచీల గెరిల్లా దాడులు, మరోవైపు ఖైబర్ పఖ్తుంఖ్వాలో టీడీపీ దూకుడు, ఇంకోవైపు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల యుద్ధ సన్నద్ధత. ఇలా అన్ని వైపుల నుంచి తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్న పాకిస్తాన్ పాలకులకు బుద్ధి రావడం లేదు. కాశ్మీర్ను విలీనం చేసుకుంటాం, అఖండ భారత్ను ముక్కలు ముక్కలు చేస్తామంటూ డైవర్షన్ గేమ్స్ ఆడుతున్నారు. వారికి కూడా తెలిసిన నిజమేంటంటే త్వరలోనే బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతాలు పాకిస్తాన్ నుంచి సెపరేట్ కాబోతున్నాయి. గట్టిగా మాట్లాడితే POK కూడా భారత్లో విలీనం కావడానికి ఎంతో సమయం లేదు. అమెరికా రిలీజ్ చేసిన మ్యాపే కథ మొత్తం మార్చేయబోతోంది. ఇదే పాకిస్తానీ పాలకులు కూడా కాదనలేని రియాలిటీ.